ప్రేక్షకులందరికీ దేవుని పెట్టే శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారం మధ్యలో ఆత్మీయంగా బలపట్టడం కోసం ఒక వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గత వారం యవ్వనస్తులకు 12 సూత్రాలు అనే మెసేజ్ను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. దాని తరువాయి భాగం ఇప్పుడు మరి యవ్వనస్తులకు 12 సూత్రాలు వేగవేగంగా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. సూత్రం 1, వెండి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు, అపరించి సంపాదించుట కంటే జ్ఞానలాభము పొందుట మేలు. 2, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడువు ఆగుతువు. 3, యవ్వన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. 4, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. 5, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 6, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకును. 7, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవము చేపట్టుము. 8, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడుము. 9, క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె పోరాడి శ్రమ అనుభవించుము. 10, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 11, ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. 12, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. రైట్, ఈ 12 సూత్రాలలో 4వది 5వది అయిన నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అని 1 తిమోతి 4:12 చెప్పబడిన వాక్యాన్ని ఈ వారం 2వ భాగంగా ధ్యానిద్దాం. రైట్, యవనస్తులు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని అనుసరిస్తున్నారని దేవుని పెట్ట అనుసరించాలని దేవుని పెట్ట మిమ్మల్ని మీకు మనవి చేస్తున్నాను. ఏదేమైనా యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి అనే దేవుని సూచనను తప్పనిసరిగా పాటించాలి. ఈ యవ్వన కాలము నేత్రాశతో కూడిన నేత్రాశ ఎక్కువగా ఉండే కాలం ఇది. జీవపుటంబం అనగా అందరికంటే ఎంతో కొంత మిడిగా, అందరికంటే ఎంతో కొంత మెయింటెనెన్స్లో, ఇక అన్ని విషయాలలో వారికంటే ఇంకొంచెం మెరుగు, ఎదుటి వారికంటే స్నేహితులందరికంటే అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అని అనుకోవటం, సెల్ఫ్ ఈగో అంటారు, అది ఉండటం ఎక్కువగా ఈ వయసులో మనకి బయటికి కనపడుతూ ఉంటుంది. రైట్, ఏదేమైనా దేవుని వాక్యం చేత నిన్ను నువ్వు కట్టుకుంటున్నప్పుడు నీవు ఎటువంటి ఉద్వేగాలకు లోనవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండగలవు అన్న విషయం బైబిల్ రూఢిపరుస్తుంది. రైట్, అయితే మరి బైబిల్లో 2 యవ్వనస్తులు వారి యవ్వన జీవితంలో ఎట్లాగో పాపంలో పడిపోయారో, ఒకరు పాపంలో పడిపోయారు, ఒకరు మరి వారిని వారు పవిత్రంగా కాపాడుకోగలిగారు. ఆది కాండంలోనే దేవుడు అతన్ని పొందుపరచడం చాలా గొప్ప విషయం. యోసేపు మీకు తెలుసు, సుపరిచితుడు. అతడు ఫరో దేశానికి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఫరో అతన్ని నమ్మి మొత్తం ఇల్లంతటి మీద అతనికి అధికారం ఇచ్చినట్టుగా ఆదికాండం 39వ అధ్యాయంలో అతని గురించి బాగా చక్కగా రాయబడింది. ఆదికాండం 39వ అధ్యాయంలో అతని గొప్పతనం గురించి రాస్తూ అతనికి ఎదురు దెబ్బలు కూడా అందులో రాస్తాడు. 6వ వచనం నుంచి ఫరో తన ఇంటంతటి మీద అతనికి అధికారం ఇచ్చాడట. కానీ యోసేపుకి తను తిని వెళ్ళడం వరకే నాకు తెలుసు, మిగిలిన విషయాలన్నీ కూడా, మిగిలిన బాధ్యతలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని ఆ యోసేపుతో చెప్పడం. యోసేపు సౌందర్యవంతుడును, చూడటానికి రూపవంతుడు అయ్యుండడం చేత ఫరో భార్య తన మీద మరి దృష్టి నిలిపినట్లుగా అక్కడ వచనాల్లో మనకు కనపడుతుంది. మరి చాలాసార్లు ఆ యోసేపు తన ఇంటి పనులన్నీ, ఫరో యొక్క ఇంటి పనులన్నీ చక్కబెట్టడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ బలవంతం చేసినట్టు, మరి నాతో సైనించని అడిగినట్టుగా మరి ఆ యొక్క లేఖనాల్లో కనిపిస్తుంది. మరి యోసేపు ఎవని బలము చేత ఆ యొక్క పాపము నుండి దూరంగా పారిపోయాడు? దేవుని వాక్యము అనే బలము చేత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేత. మీరు గమనించండి, యోసేపు అక్కడికి బానిసగా వెళ్ళాడు కదా. ఫరో పెట్టిన నమ్మకం పక్కన ఉంచితే, ఫరో భార్య చెప్పిన మాట వింటే తనకి ఇంకా ఆధిక్యత చేకూరుతుంది. అది తాత్కాలికమే.
యోసేపు దివ్య జ్ఞానము దైవ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి మరి ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క పరిస్థితిని తను దాటుకొని నేను అట్టటి చేయను, నా యజమానికి నేను అపనమ్మకస్తుడిగా ఉండను అనే ఉద్దేశంతో ఆమెను తిరస్కరించిన తర్వాత ఆమెకు కోపం వచ్చి అతని మీద నింద మోపజూచినట్టుగా ఆ నింద ఫరోకు తెలిసి అతడు ఇంత పని చేశాడని చెప్పి తిరిగి చెరసాల్లో వేయించినట్టుగా కూడా మనం ఆ లేఖనాల్లో గమనిస్తాం. ఆదికాండం 6-14 వీళ్ళు పైబడి చదివితే ఈ యొక్క దృష్టాంతం అక్కడ రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించు. యోసేపుకే కాదు, యవ్వనస్తులు చాలా మందికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు అది ఎట్టి ప్రేమ అని గమనించి ఇది దేవుని దృష్టికి న్యాయమైందేనా కాదా అని గమనించి నువ్వు ఏ పని చేసినా ప్రియ యవ్వనస్తుట, నిన్ను ఆ పని తెలిసిన తర్వాత ఇతరులు నిన్ను తృణీకరించకూడదు. దేవుని మాకు అదే హెచ్చరిస్తుంది. నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకూడదు. వీడు అలాంటి వాడు అనకూడదు. వీడి మాటల అమ్మో అనకూడదు. వీడి ప్రవర్తన అమ్మో అనకూడదు. విశ్వాసము లేనివాడు అనకూడదు. సంఘములో అపనమ్మకస్తుడు అనకూడదు. తల్లిదండ్రులను తలుచుకుంటున్నప్పుడు మాకు భారము, నా కడుపును ఎందుకు చెడబుట్టాడన్న మాట రాకూడదు. ఈవేళ ఎంతమంది యవ్వనస్తులు పిల్లలకు చెప్పలేక వారు వయసు ఎదిగిపోయిన తర్వాత వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ పోతుంటే, చెప్పినా వినకుండా ఉంటే, తృణీకరిస్తూ ఉంటుంటే, మాట పెడచెవిని పెడతా ఉంటే తల్లిదండ్రులకు దుఃఖం కలిగి మనోవ్యాధులకు వారి గురై ఏ విధంగా చెబితే వింటాడు, నన్ను తిరిగి కొడుతున్నాడు అని చెప్పే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రసంగి గ్రంథము 11:9 ఇలా ఉంది. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పును నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పును ప్రవర్తించు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం ఉంచుకొను. యవ్వనస్తులు తల్లిదండ్రులు అనేక రకాలైన బుద్ధులు చెప్తూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఉండమని చెప్పినప్పుడు, లేదా ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా తిరగకూడదు, చెడు స్నేహం పట్టకూడదు అని చాలా రకాల బుద్ధులు మీకు చెప్తా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ వయసే సంతోషపడే వయసు, ఈ వయసే తిరిగే వయసు, ఈ వయసే అన్నీ చేయవలసిన వయసు అని తృణీకరించాలని అనిపిస్తుంది మీకున్న ఉద్వేగాలను బట్టి. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో పడ్డానికి కారణం నేత్రాస, జీవపడంబం. ఈ రెండు వద్దు అని చెప్పి బైబిల్ చెప్తుంది. దయచేసి మన కళ్ళను, మన యొక్క మనస్సును ఎంత అదుపులో పెట్టుకుంటే యవ్వనస్తులు అంతగా మనం రాబోయే జీవితంలో ఆశీర్వదింపబడతాం. రాబోయే జీవితం ఆశీర్వాదంగా నడవాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత యవ్వన వయస్సు చాలా పునాది అని చెప్పచ్చు. యోసేపు తన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోవడానికి గల కారణం తన యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోయాడు కాబట్టి. యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు అతడు. నేను ఆ పని చేయను, నో అని చెప్పే ధైర్యం, పాపానికి నో అని చెప్పే ధైర్యం యవ్వనస్తులుగా మీకు ఉండాలి. మీ స్నేహితులు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేసినప్పుడు మీరు క్రీస్తు చేత ప్రతిష్ఠింపబడిన బిడ్డలు అని చెప్పి అనే విషయం మీకు జ్ఞాపకం రావాలి. యోసేపుకి అది జ్ఞాపకం వచ్చింది. నేను ఎవరిని సముఖమునందు ఉన్నానో అని జ్ఞాపకం చేసుకున్నాడు అతడు. ఏ దేవుడు చూచుచున్న దేవుని యొక్క బిడ్డను అని జ్ఞాపకం చేసుకున్నాడు. నేనంటే పాపం చేయను, యవ్వనస్తుడు అతడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవరైనా సంతోషించు, సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు, తల్లిదండ్రులను తృణీకరిస్తున్నావు ఎందుకు అంటే, నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను అనేదే కదా నీ దృష్టి. కాబట్టి ప్రసంగి చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను రాశారు. తన దృష్టి యొక్క ఇష్టం చొప్పున నడిచాడు. తనకి ఎలాగ కావాలంటే అలాగ నడిచాడు, ఎలాగ అనుభవించాలంటే అలాగ అనుభవించాడు. ఇంచుమించు 700 మంది ఉపపత్నులను ఆయన చేర్చుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. 300 మంది భార్యలను చేర్చుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ చేర్చుకున్న ఈ ఇంతులను బట్టి అతను ఏమయ్యాడు? ఆత్మీయ జీవితంలో పూర్తిగా పతనమైపోయి విగ్రహారాధన వైపు మళ్ళీపోయాడు. నీ మనస్సును దేవునికి దూరంగా తీసుకువెళ్ళేది ఏదైనా ప్రియ యవ్వనస్తుడా, దానిని నువ్వు దూరం పెట్టుకోవడం నీ జీవితానికి ఎంతో మంచిది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవర్తించు నీ కోరిక చొప్పున,
నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి తేబడదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో అని చెప్తా ఉన్నాడు. ఆ మాట ఎంత భయంకరమైందో ఆలోచించు. నువ్వు తీర్పులోనికి తేబడతావని. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, తీర్పు లేదు. ఆ తీర్పులో నుంచి తప్పించుకోవడానికి మనం దేవుని దగ్గరికి రావాలి అంటే, దేవుని దగ్గరికి వచ్చిన యవనస్తులమైన నువ్వు తీర్పులోనికి వెళ్ళేలా ప్రవర్తిస్తాను అంటే అది ఎంత ఘోరమైన సంగతి ఒకసారి ఆలోచించు. యోసేపు అతి తక్కువ సమయంలో బానిస రాజ్యములో, ఈ బానిసగా ఏ దేశానికైతే వెళ్ళాడో ఆ దేశంలో ప్రధానమంత్రి హోదాని చేజిక్కించుకున్నాడు అంటే అతని యొక్క నీతి జీవితం, యథార్థంగా జీవించిన జీవితం ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట యథార్థంగా జీవించిన జీవితము యోసేపుకు ఆశీర్వాదంగా ఇవ్వబడింది. జాగ్రత్తగా ఆలకించు. యవ్వన వయసులో నువ్వెంత నీతి నియమంతో జీవిస్తావో నీ ఎదురు జీవితం అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎంత దేవునికి సమర్పించుకుంటావో అంత దీవెనకరంగా ఉంటుంది. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతల గ్రంథం చెప్తుంది కదా. నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఎంతగా ఉంటే, యోసేపు అంత తక్కువ కాలంలో తన సొంత స్థలము కాని చోట శత్రువు దేశం మధ్యలో, విగ్రహారాధకుల మధ్యలో అత్యున్నత స్థాయికి ఎదిగిపోవడానికి గల కారణం అతనికి ఉన్న దైవభక్తి. ఎవరుడా దైవభక్తి జాగ్రత్తగా చేయాలి అన్నది విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లలు ప్రార్థనలో కూర్చోట్లేదు, మా పిల్లలు ప్రార్థనకు సహకరించట్లేదు, మా అబ్బాయి ఎప్పుడు బయట తిరిగి వస్తాడో, ఎప్పుడు ఆ యొక్క ప్రార్థనను పెట్టుకోవాలో, కుటుంబ ప్రార్థన ఎప్పుడు నిర్వహించుకోవాలో మాకు తలమునకలు అవుతుంది అంటారు. నీ వలన ఇంట్లో వ్యవస్థ సరిదిద్దబడాలి కానీ అతలాకుతలం అవ్వకూడదు. జాగ్రత్తగా ఆలోచించు. నీ వలన ఇంటిలో చక్కబెట్టబడని పరిస్థితులు నువ్వు చేపట్టడం వలన చక్కబడాలి. అవి నువ్వు వాటిని హ్యాండిల్ చేయడం వలన అవి చక్కబడాలి. ఆ సమస్యని నీ భుజస్కంధాల మీద వేసుకోవడం వలన మంచి పరిష్కారం దొరకాలి. నా కొడుకు ఉన్నాడు లేదా నా కుమార్తె ఉంది కాబట్టి ఈ పని పరిష్కరించగలిగింది, ఈ పని చేయగలిగింది, మా పిల్లడు చేశాడు, మా అబ్బాయి చేశాడు, నా కొడుకు చేశాడు అని గర్వంగా చెప్పుకునేలాగూ ఉండలే తప్ప 10 మంది నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉంటే నా కడుపున ఎందుకు చెడపుట్టావురా, ఎందుకు చెడపుట్టావని అనిపించుకునే ఆడపిల్లలుగా మగపిల్లలుగా మీరు ఉండద్దు అని దేవుని పేరిట మిమ్మల్ని మనవి చేస్తున్నా. ఈ వయసులో ఉద్వేగాలకు లోనై ప్రేమలో పడి, లేకపోతే మరి విచిత్రమైన ఆకర్షణకు లోనై ఏది పడితే అది చూస్తూ, ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన దృశ్యాలు చూస్తూ సమయాన్ని వెచ్చిస్తూ, సమయాన్ని వేస్ట్ చేస్తూ, అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్స్లో ఉంటూ ఏం చూస్తున్నావో తల్లిదండ్రులు తెలియదు. నువ్వు సెల్ పట్టుకుంటే తల్లిదండ్రులకు గుబులు, భయం, విచిత్రంగా ప్రవర్తిస్తావు, విచిత్రంగా ఉంటావు, ఇంటి పట్టును ఉండవు. ఈ అన్ని లక్షణాలు కూడా వాళ్ళు చూసి నిన్నును బట్టి ఎదుగొచ్చిన కొడుకు అని చెప్పి ఏ విధంగా, ఎదుగొచ్చిన కుమార్తె అని చెప్పి ఏ విధంగా సంతోషపడాలో ఒకసారి నువ్వే చెప్తే బాగుంటుంది. ఆలోచించు. అనవసరమైన ఆకర్షణకు లోనై ప్రేమ పేరు చెప్పి, మరేదో పేరు చెప్పి నీ యవ్వన జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటావు ఒకసారి ఆలోచించు. అనవసరమైన ఆకర్షణకు లోనై ఇక అదే ఆలోచనతో చదవవలసిన వయసులో చదువు మీద దృష్టి పెట్టకుండా, ఇంటిలో ఉపయోగపడవలసిన వయసులో ఇంటికి ఉపయోగపడకుండా, ఇకపోతే నువ్వు కోరుకున్నది ఏదో దొరకలేదని చెప్పి, నువ్వేదైతే అనుకున్నావో అది దొరకలేదని చెప్పి, నీకు దక్కలేని ఎవరికి దక్కకూడదని చెప్పి వికృతి రూపం దాల్చటం, లేదా అది పొందుకోలేకపోయినని చెప్పి వ్యసనాలు పాలవటం. ఏమి అంటే నేను కొన్ని బాధలు మర్చిపోవటానికి నేను ఇట్లా చేస్తున్నానని అనటం. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో యవ్వనస్తుల జీవితాల్లో కనబడుతుంది. కొంతమంది అయితే ఇక ఈ బాధను నేను తట్టుకోలేను, నా జీవితంలో ఇక నేను కోరుకున్నది ఎప్పుడైతే దొరకలేదు, కోరుకున్న అమ్మాయి దొరకలేదో, కోరుకున్న అబ్బాయి దొరకలేదో, నా జీవితం ఇంతటితో సరి అని చెప్పి ఒక చిన్న తాడుముక్క చూసుకొని ఫ్యాన్కు ఊరేసుకోవటం, లేదా ఏదో ఒకటి తాగి చచ్చిపోవటం. ఎవరిచ్చారు ఆ హక్కు? దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చి, దేవుడు నీకు చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తే, తల్లిదండ్రులను ఇస్తే, కుటుంబాన్ని ఇస్తే, వీరందరినీ విడిచిపెట్టి నత్రాసకులోనయ్యి బయట నుంచి కుంపటి నువ్వు తెచ్చి నెత్తి మీద పెట్టుకొని దాన్ని నువ్వు పొందలేకపోతున్నానని చెప్పి ఇంటి వాళ్ళందరికీ అన్యాయం చేసి పోవాల్సిన అధికారం నీకు ఎవరిచ్చారు?
దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాలదన్నుకోమని ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఆయుష్ని కాలదన్నుకోమని ఎవరు చెప్పారు? దేవుడు వీటన్నిటికీ లెక్క అడగడా? దయచేసి వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోనికి తేపడదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో అని చెప్తా ఉన్నాడు. యోసేపు తన భక్తి జీవితాన్ని ఎంతగా కాపాడుకున్నాడండి. ఆ నమ్మకత్వం, ఆ యథార్థత దేవుని మీద, యోసేపు మీదకి దేవుడు ఆశీర్వాదంగా రప్పించేశాడు. తత్ఫలితంగా యోసేపు పాడైపోయాడా? ఖచ్చితమైన కరువు సమయంలో వారి తండ్రి ఇంటి వారికి, వారి అన్నదమ్ములందరికీ, వారి భార్యలకు, వారి సంతానానికి అందరికీ కూడా యవ్వనస్తుడైన యోసేపు ఆదుకున్నాడు. కరువు సమయంలో ఒక అధికారికి వారు బంధువులు అయ్యేటట్లుగా అతడు ప్రవర్తించాడు. అధికార స్థానంలో ఉన్నాడు. నా కుమారుడు పలానా పొజిషన్లో ఉన్నాడని నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషంగా చెప్పుకోగలగలేదు కదా. నా కుమార్తె మంచి పొజిషన్లో ఉన్నది అని చెప్పి నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు చెప్పుకోవాలి కదా. ఇంత పర్సంటేజ్ వచ్చింది, అంత పర్సంటేజ్ వచ్చింది అని నీ తల్లిదండ్రులు తలెత్తుకొని చెప్పుకోవాలి కదా. ఏది నీ చదువుని కుంటుపరచకుండా, నీ మానసిక స్థైర్యాన్ని కుంటుపరచకుండా, నీ యొక్క ఆరోగ్యాన్ని కుంటుపరచకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సింది నువ్వే కదా. నీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకోవాల్సింది నువ్వే కదా. జాగ్రత్త ఆలకించు. సొలొమోను దైవభక్తి నుంచి తప్పిపోయి నేత్రాసకు లోపడిపోయి తన జీవితాన్ని అతలకుతలం చేసుకున్నాడు. దేవుని ఉగ్రతకు పాలయ్యాడు. అందుకని ఇప్పుడు చెప్తున్నాను, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ప్రవర్తించు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. తీర్పులో నిలబడాలి రేపు. నువ్వు వీటన్నిటిని బట్టి లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తిమోతి చెప్తున్నాడు, నీ ఎవ్వరే చల్లండి, పారిపో, వద్దు. ఇవన్నీ కూడా తాత్కాలికమే. సొలొమోను చెప్తున్నాడు కదా, ఆ 11వ అధ్యాయం 10వ వచనంలో, లేత వయస్సు నడిప్రాయము పోతాయి. కాబట్టి ఇప్పుడు హృదయంలో ఏదైతే అదే వాంఛ వ్యాకులత ఉందో అది తీసేయి బయటికి అని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం నిన్ను బాగా ఉండమని హెచ్చరిస్తుంది. ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలో హెచ్చరిస్తుంది. దీవించబడాలి అంటే ఏం చేయాలో హెచ్చరిస్తుంది. నువ్వు ఒక్కడివే దీవించబడ్డమా? కాదు. నీ చుట్టూ ఉన్నవారందరూ కూడా నిన్ను బట్టి ఆశీర్వదించబడాలి అంటే, నిన్ను బట్టి దీవించబడాలి అంటే, నీ జీవితం ఇతరులకు సువాసన రావాలి అంటే, నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అంటే ఎలాగూ పాటిస్తే బాగుంటుందో అట్టి చిట్కాలు వాక్యం చెప్తుంది. ఇలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులు బతిమాలుతున్న వాక్యాన్ని ధ్యానించిన కుమారులు ఎంతోమంది, కుమార్తెలు ఎంతోమంది కదా. ఎంతమంది తల్లిదండ్రులు వారి హృదయం మీద, వారి గుండె మీద చేసుకొని నా పిల్లల వల్ల నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పగలుగుతున్నారు. ఒకసారి ఆలోచించు. 2వ రాజుల గ్రంథంలో నేత్రాశ ఎంత ప్రమాదమైందో చూడండి. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 2వ వచనం ఇలా ఉంటుంది. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనపడిన. అక్కడ మీకు తెలుసు, ఊరియా భార్య వలన ఆయన పాపం చేశాడు అని చెప్పి. ఒకానొక దినమున పొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, పొద్దు గుంకు వేళ పడక మీద నుంచి లేచాడట. అక్కడ ఏం జరుగుతుంది? మీరు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు అయితే లేదా చదువుకోండి 10, 11 అధ్యాయాలు. అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. దావీదు ఎవరు? ఆ రాజ్యానికి రాజు. యుద్ధానికి వెళ్ళవలసిన ఇతడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? పొద్దు గుంకు వేళ పడక మీద నుండి లేచాడట. పొద్దు గుంకే వేళ ఎవడన్నా పడుకుంటాడండి? పడక మీద నుంచి అప్పుడు లేవడం ఏమిటి? లేచి ఏం చేస్తున్నాడు? ఒక పక్క యుద్ధం జరుగుతుంటే యజమానిగా, రాజుగా, అధికారిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి లేదా వెళ్ళాలి. వాళ్ళతో వెళ్ళవలసిన సమయంలో వెళ్ళలేదు. ఏ పని చేయాలో ఆ పని చేయకపోవటం, ఏ పని చేయకూడదో ఆ పని చేయకపోవటం, ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చెయ్యకపోతే యవనస్తుడు. దయచేసి ఆలకించు. ఇక్కడ దావీదు యవనస్తుడని నేను చెప్పట్లేదు, కానీ చెయ్యవలసిన సమయంలో చెయ్యాల్సిన పని చెయ్యకపోవటం వల్ల దావీదు తన జీవితంలోనికి పాపం తెచ్చుకున్నాడు. ఒక రాజుగా ఏం చేయాలి? యుద్ధం చేయాలి పోయి. లేదా వారు యుద్ధానికి వెళ్ళారు, ప్రభువా, దావీదుకు ప్రతి విషయాన్ని దేవుని ముందు ఉంచడం అలవాటే కదా. అప్పుడు ప్రభు వారందరూ యుద్ధానికి వెళ్ళారు, దయచేసి మాకు విజయం చేకూర్చని మోకాళ్ళ మీద ఉండైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాల్సిన సమయంలో, పని చేయాల్సిన సమయంలో మంచం మీద పడుకుని లేవాల్సిన పరిస్థితి ఏముంది? తర్వాత అతడు చూసింది ఏమిటి? దైనందిన జీవితంలో యవనస్తులు ఆలకించు. దైనందిన జీవితంలో మన కళ్ళ ముందు అనేక దృశ్యాలు కనపడకపోవు. కనపడడం మన తప్పు కాదు. కనపడతాయి. కనపడ్డ వెంటనే నీ దృష్టిని మరల్చుకోవాలి.
రెండవసారి చూస్తావు చూడు, అది పాపపు బీజం నీలో పడడానికి కారణం. మొదట నీ తప్పు లేదు, అది నీ కళ్ళ ముందు కనపడింది. కానీ రెండవసారి మళ్ళీ దాన్నే చూడాలనుకోవటం, సెల్ ఫోన్ రొటేట్ చేస్తున్నప్పుడు, యూట్యూబ్లో సంచరిస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఇంకెక్కడెక్కడో ఏదేదో మీడియాస్లోని నువ్వు సంచరిస్తున్నప్పుడు ఏదో ఒక దృశ్యం నీ కళ్ళ ముందు వచ్చి కనపడినప్పుడు దాన్ని నెక్స్ట్ క్లిక్ ఇచ్చే అసమర్థత, అనగా నీ మనస్సును కంట్రోల్ చేసుకోలేని అసమర్థత నీలో ఉన్నట్లయితే నీలో పాపం ప్రవేశిస్తుంది. జాగ్రత్త. దావీదు చేసింది అదే. యవ్వనస్తులు ఏ సమయానికి లెగుస్తావు, ఏ సమయానికి పడుకుంటావు, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు వాక్య ధ్యానం చేయాలి, ఎప్పుడు మోకాళ్ళ మీద పడాలి, ప్రార్థించే సమయంలో పడుకోవటం, అన్నం తినాల్సిన సమయంలో పడుకోవటం, పడుకోవాల్సిన సమయంలో అన్నం తింటాం. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు అని చెప్పి దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. నీకు సమయాన్నుండి స్నేహితులతో సమయాన్ని వెచ్చించి పని లేకుండా తల్లిదండ్రులకు భారంగా ఇంటికి సంపాదన ఇవ్వాల్సిన వయసులో నువ్వుండి ఇక బాధ్యతలు లేకుండా రోడ్ల వెంబడి తిరిగి, లేదా నీకు అదే సమయంలో స్నేహితులందరితో తిరగాలి అంటే నీకు ఒక బైక్ అవసరమని, స్నేహితులందరితో ప్రౌడ్గా చెప్పుకోవాలంటే నీకు ఒక సెల్ ఫోన్ అవసరమని తల్లిదండ్రుల మీద ఒక భారాన్ని పెట్టి వారిని సతాయించి, వారిని కష్టపెట్టి, వారి మనసును నొప్పించి, మీరు అసమర్థులు, మీకు పెంపకం చేత కదని చెప్పి ఏదేదో వాళ్ళని నిందించి వారి దగ్గర నుంచి బలవంతంగా వస్తువులను గుంజుకోవటం, వారిని కష్టపెట్టి వారి మీద అలిగి అన్నం మానేసి ఇంటిలో రభస సృష్టించి, ఇంటిలో ఒక వేదనకరమైన వాతావరణాన్ని సృష్టించి ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు నీకే తెలియని పరిస్థితి. ఆఖరికి మందిరానికి వెళ్ళే సమయాన్ని పాటించకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ నువ్వు ప్రవర్తిస్తుంటే ఇటువంటి ప్రవర్తన నీకు ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. యవ్వనస్తులు ఏదైనా ఇంట్లో ఉన్నారంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడాలి. 144 కీర్తన 12వ వచనంలో చెప్పబడింది కదా, మా కుమారులు నగరునకై చెక్కబడిన మూల స్తంభముల వంటి వారు. నీవు నీ ఇంటికి నగరానికి చెక్కబడిన ముఖద్వారంలోని స్తంభం వలె ఉండాలి. ఆ స్తంభం యొక్క సౌందర్యాన్ని చూసి ఆ లోపల పట్టణం ఎంత అందంగా డిజైన్ చేయబడిందో మిగతా వారు ఊహించాలి. నీ ఇంటికి ఎవరైనా వస్తే ఏ పని చూసినా లేదా ఏ వస్తువుని చూసినా మా కుమారుడు చేశాడు, మా కుమారుడు అమర్చాడు, మా కుమారుడు చక్కగా ఆలోచిస్తాడు, మా కుమారుడు మంచి సలహా ఇస్తాడు అని నీ గురించి గర్వమ్మగా చెప్పే స్థాయిలో నీ తల్లిదండ్రులు ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో 2:6 అంటారు కదా, యవ్వన పురుషులు సంఘములో యవ్వన పురుషులు స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు స్వస్థ బుద్ధి ఉండాలనగా నువ్వు ప్రతిదీ ఉన్నతంగా ఆలోచించాలి. ఇప్పుడే ఏ విధమైన స్టడీస్ వైపు నీ దృష్టి పెట్టాలో, లేకపోతే ఎటువంటి మంచి సంగతుల వైపు దృష్టి పెట్టాలో, లేదా సంఘంలో ఎలా వ్యవహరించాలో, నీ సేవకునికి ఎలా సహకారిగా ఉండాలో, లేదా సేవలో నీ వంతు బాధ్యత ఏమిటో నువ్వు అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. యోసేపు వలె మెలకు కలిగి ప్రార్థన చేయవాడిగా నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, అసలు నీ బాధ్యతలేంటి గుర్తిరిగి నడిచాడు యోసేపు. అట్లనే నువ్వు కూడా నడవాలి. రాబోయే రోజుల్లో నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా కావాలి. నీ తల్లిదండ్రులు నిన్ను కన్నందుకు పెంచినందుకు వారికి కుడి భుజంగా అనగా చేతి కర్రగా నువ్వు మారాలి. నీ సహాయంతో వారు ఏదైనా జయించగలరు అనే ధైర్యం వారికి ఉండాలి. ఏ కష్టం వచ్చినా వారు తేరి నీ వైపు చూడగలగాలి. నేనున్నాను అనే భరోసా నువ్వు ఇవ్వగలగాలి. ఎన్ని పనులు నీ మీద ఉన్నాయి, దయచేసి ఇంకొంచెం సేపు పడుకుంటాను అని చెప్పి కనీసము ఆత్మీయ జీవితం లేకుండా రోజంతటినీ నువ్వు అలా గడపడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే యవనస్తుడా నీ ఎదర జీవితం అంతా శ్రమల పాలైపోతుంది. జాగ్రత్త. సొలొమోను ఎదర జీవితాన్ని శ్రమల పాలు చేసుకున్నాడు, దావీదు ఎదర జీవితాన్ని శ్రమల పాలు చేసుకున్నాడు. కానీ యోసేపు మాత్రం అసలు వచ్చిన శ్రమని తన తెలివితేటల చేత దైవభక్తి చేత ఆ శ్రమను పోగొట్టుకోగలిగాడు. ఆ యవనస్తుడు ఆలకించు. యోసేపుకి ఆ వయసులో స్త్రీ అవసరమే. అలా అని చెప్పి పాపం చేయాలని అనుకోలేదు. దేవుడు ఇచ్చే వరకు ఎదురు చూశాడు. దేవుడు ఇస్తాడు. అసలు ఎదురు చూసినట్టుగా కూడా లేఖనంలో లేదు. తన వివాహ ప్రసక్తే అక్కడ తను ఎదురు చూశాడు, లేదా తనకు పలానా వ్యక్తిని చేసుకోవాలని అనుకున్నాడు. ఆ విషయాలన్నీ కూడా అక్కడ లేవు. యోసేపు దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడ్డానికి దృష్టి కలిగి ఉండాలి. అంతేగాని తల్లిదండ్రులు బలవంతం చేసి ఆశీర్వదింపబడ్డం కాదు. దేవుడిని
దేవుణ్ణి కరిగించి దేవుణ్ణి మనసును గెలిచి ఆశీర్వదింపబడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ యవ్వన కాలంలో ఎంతమంది వారి జీవితాలను త్యాగం చేసుకొని వారి జీవితంలో గొప్ప ఆత్మీయులుగా, గొప్ప విజయులుగా మిగిలారు. మీకు మరొక వర్తమానంతో మీ ముందుకు వస్తాను. ఈ వర్తమానంలో మాత్రం పాపేచ్ఛల నుంచి దూరంగా పారిపో. ప్రేమలో, విశ్వాసంలో, ఏ పని చేయడంలోనైనా నీకు నువ్వే సాటి అనే ఒక మంచి పేరు తెచ్చుకో. ఎవ్వరూ నిన్ను బట్టి, నీ యవ్వనాన్ని బట్టి తృణీకరించకూడదు. వీడా అని అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. వాడికి లేని అలవాటు లేదండి అనే సాక్ష్యాన్ని పొందుకోవద్దు. ఆ కుమారుడు యవ్వన వయసులోనే ఉన్నాడు, కానీ ఎంత ఉన్నతంగా నడుచుకుంటాడు, ఎంత ఉన్నతంగా మాట్లాడగలడో, ఎంత ఉన్నతంగా ఆలోచించగలడో, ఎంత ఉన్నతంగా అతను చేసే ప్రతి పని కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది. చూపు విషయంలో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో తన అదుపులో తాను ఉంటాడు. తనను చూసి నేర్చుకోవాలి అనే చెప్పేలాగూ నిన్ను ఇతరులకు మాదిరిగా చూపించటానికి అనేక మంది వేళ్ళు, అనేక మంది చూపులు నీ వైపు తిరగాలి. ఎదుటి వారి చూపుల్లో నువ్వు పడ్డం కాదు, నీ వైపు ఆత్మీయుల చూపులను, సంస్కారం కలిగిన వారి చూపులను నీ వైపు ఆకర్షించుకునే స్థితిలో నీవు ఉండాలి. అట్టి ప్రవర్తనలోనికి నువ్వు వెళుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దీవెనలు పొందుకోమని యవనస్తులు నిన్ను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సెలవు.